ఏపీలో కాంగ్రెస్ షోకాజ్ నోటీసుల వ్యవహారం కాకరేపుతోంది. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా గళం విప్పిన సుంకర పద్మశ్రీ రాకేష్ రెడ్డికి షాక్ ఇచ్చింది ఏపీసీ క్రమశిక్షణా సంఘం. ఏపీ కాంగ్రెస్ ను షర్మిల బస్టు పట్టించారని వ్యాఖ్యలపై సీరియస్ అయింది. పార్టీలో తిరుగుబాటుగా పరిగణించిన కాంగ్రెస్ సుంకర పద్మశ్రీ రాకేష్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షర్మిలపై చేసిన వ్యాఖ్యలకు వారం రోజుల్లోపు సమాధానమివ్వాలని ఆదేశించింది. ఇక ఏపీలో ఎన్నికల ఫలితాల తరువాత వైఎస్ షర్మిలను టార్గెట్ చేశారు సుంకర పద్మశ్రీ. షర్మిల వల్ల ఏపీలో పార్టీ నష్టపోయిందని ఆరోపించారు. పార్టీ ఫండ్ ను మింగేసి కనీసం జెండాలు కూడా అందించలేదని మండిపడ్డారు. ఈ చర్యలను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ షోకాజ్ నోటీసులపై ఆ పార్టీ మహిళా నేత సుంకర పద్మశ్రీ స్పందించారు. తనకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అర్హత షర్మిలకు లేదన్న ఆమె సీనియర్లపై చర్యలు తీసుకోవాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఖర్గే ఆదేశాల మేరకు ఏఐసీసీ సభ్యులుగా ఎన్నికయ్యామని, షర్మిలలో అవగాహన రాహిత్యం కనిపిస్తుందని సుంకర పద్మ కామెంట్ చేయడం ఆసక్తిగా మారుతోంది. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ఒకవైపు ఆమెకి నోటీసులు జారీ చేశారు సుంకర పద్మశ్రీకి, కానీ అర్హత లేదు, షర్మిలకు ఆ నోటీసులు ఇచ్చే అర్హత లేదు అని అంటున్నారు. ఖర్గే ద్వారా మేము ఎన్నికయ్యామంటున్నారు. మరి ఆమె సమాధానం ఇచ్చే అవకాశం ఉందంటారా? షర్మిల రాక తర్వాత ఏపీ కాంగ్రెస్కి పునర్వైభవం వస్తుందని భావిస్తున్న వేళ తాజాగా ఆ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఏపీసీసీలో చెలరేగుతున్నటువంటి గ్రూపు వివాదాలు, ఒకరిపై ఒకరు చేసుకుంటున్నటువంటి విమర్శలు, జారీ చేస్తున్నటువంటి షోకాజ్ నోటీసులతో ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్లో ప్రస్తుతం కల్లోలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినటువంటి వైఎస్ షర్మిల తాను పూర్తిగా అవకతవకలకు పాల్పడ్డారు. ఏఐసీసీ ఇచ్చినటువంటి నిధులను పక్కదారి పట్టించారు, అభ్యర్థుల విషయంలోనూ అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సుంకర్ పద్మతో పాటుగా రాకేష్ రెడ్డి ఇద్దరు కూడా షర్మిలపైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలతో పాటుగా షర్మిలకు సంబంధించి ఇటీవల పార్టీలో ఒంటెద్దు పోకడలతో అనుసరించినటువంటి వైఖరి కారణంగా ఏపీసీసీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా నష్టపోయింది. అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో, లోపాలపైన ఎవరైతే మాట్లాడారో వారిపైన షోకాజ్ నోటీసులు జారీ చేయడం, వారిపైన సస్పెన్షన్లు వేయడం, లేదంటే వారిని ఇబ్బందులకు గురి చేసేలాగా వ్యవహరిస్తున్నారంటూ కూడా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సుంకర్ పద్మశ్రీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరోవైపు రాకేష్ రెడ్డితో పాటుగా సుంకర్ పద్మశ్రీల తీరుపైన ఏపీసీసీ క్రమశిక్షణ కమిటీ సంఘంగా ఉన్నటువంటి వారితో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారికి సంబంధించి ఎవరైతే అనవసరమైనటువంటి వ్యాఖ్యలు, తప్పుదోవ పట్టించేలాగా, ఇటు పార్టీని ఇబ్బందులు గురి చేసేలాగా అసత్యమైనటువంటి వ్యాఖ్యలు ఎవరైతే చేశారో వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటుగా వారం రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేయడం పైన కూడా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇద్దరు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏఐసీసీ సభ్యులుగా ఉన్నాము, రాహుల్ గాంధీతో పాటుగా కాంగ్రెస్కి సంబంధించి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఇటు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో తాము ఏఐసీసీ సభ్యులుగా బాధ్యతలు చేపట్టాము. పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న వారికి ఏఐసీసీ సభ్యులను సస్పెండ్ చేసేటటువంటి అధికారం కానీ, వారిపైన చర్యలు తీసుకునేటటువంటి అధికారం కానీ ఎక్కడా కూడా లేదు. మరోవైపు ఈ నెల 20వ తేదీన అన్ని కమిటీలను రద్దు చేశామని వైఎస్ షర్మిల ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో తమ పైన చర్యలు తీసుకోవాలంటూ షోకాజ్ నోటీసులు నిన్న ఎట్లా జారీ చేస్తారంటూ కూడా సుంకర్ పద్మ, రాకేష్ రెడ్డిలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకవైపు ఏపీసీసీకి సంబంధించి పూర్తిగా రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైనటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని ఏఐసీసీ అడుగులు వేస్తూ ఉంటే ఏపీసీసీలో నెలకొన్నటువంటి ఈ గ్రూపు వివాదాలు, ఒకరిపై ఒకరు చేసుకున్నటువంటి విమర్శల కారణంగా కాంగ్రెస్ భవిష్యత్తు పూర్తిగా అగమ్య గోచరంగా మారేటటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీకి తాము అనుకున్న దానికంటే మెజారిటీ ఓట్ షేర్ తమకు వచ్చింది. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టినటువంటి సందర్భంలో 30,000 పైచులకు ఓట్లను కూడా తమ పార్టీ తరఫున అభ్యర్థులు రాబట్టుకున్నారు. ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బలోపేతం అవ్వడానికి అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఏపీ కాంగ్రెస్కి సంబంధించి భవిష్యత్తులో అవతరించేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ తరుణంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొని సాక్షాత్తు పీసీసీ అధ్యక్షురాల్ని విమర్శలు చేయడం, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లపైన షోకాజ్ నోటీసులు జారీ చేయడం, వీరంతా కూడా ఏఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వేణుగోపాల్కి సైతం ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు. రేపు సాయంత్రం వీరు ఢిల్లీ వెళ్ళబోతాను. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి సంక్షోభం,
పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల తీసుకున్న నిర్ణయాలు, ఏపీ కాంగ్రెస్లో నెలకొన్నటువంటి వివాదాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతారు. సో మొత్తంగా చూస్తే ఏపీ కాంగ్రెస్లో నెలకొన్న గ్రూపు వివాదాలు, ఒకరిపై ఒకరు చేసుకుంటున్నటువంటి విమర్శలు, జారీ చేస్తున్నటువంటి షోకాజ్ నోటీసులు ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్లో ఆందోళన అయితే కలిగిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వసంత్.